జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు, ఈసారి 2.0 సినిమా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుందంటూ ఆయన చెప్తున్న డైలాగులు ఎలా చూడాలంటారు ఈ డైలాగ్ని? అసలు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని 2004లో మరి గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మరి రీఓపెన్ అయ్యి మళ్ళీ శిక్ష పట్టడం జరిగింది. ఆ రోజున ఇతని హస్తం కూడా ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి అనే హస్తం కూడా ఉంది. అంటే రాజకీయంలో లేడు, ప్రజల ముందుకు ఎప్పుడు కనబడలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇతని ముఖం తెలుసు, అంతేగాని అంతకుముందు అయితే ఇతని ముఖం ఎవరికీ తెలియదు. మరి అన్నీ అప్పుడు ఈ శ్రీలక్ష్మి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శి, మరి ఆమె కూడా మళ్ళీ శిక్ష ఖరారు చేసింది. ఇక్కడ హైకోర్టులో కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు 3 నెలల్లో క్లియర్ చేయమన్నారు. మరి ఇన్ని స్కాములు చేసి పాదయాత్రలు చేస్తారు, శవయాత్రలు చేస్తారు, అన్ని యాత్రలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ఒక నియంత. ఆ నియంతకి మన జనాభా బాగా సపోర్ట్ చేశారు. ఒక్క ఛాన్సు నన్ను చూడండి, నా తండ్రి ఆశయాలను నేను నెరవేరుస్తానని చెప్పేసి ప్రజలకు మాయమాటలు చెప్పి మరి 2019లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత కనకమో సింహాసనమును సునకమ్మను కూర్చోబెట్టిరి ప్రజలు. అలానే చేశాడు పరిపాలన కూడా. ఒక కుక్క అయితే వాస్తవంగా కుక్క విశ్వాసం కలిగినది, ఇది విశ్వాసఘాతుకురాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాజధాని నిర్మాణం లేదు, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం లేదు, ఒక రోడ్డు నిర్మాణం లేదు, అన్నిటికి కూడా ప్రతిదానికి అడ్డంకులు పెట్టి మాకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉంది, నేనైతే పప్పులు బెల్లాలు పంచుతానని చెప్పేసి అన్ని రకాలు పథకాలు ఏవైతే ఉన్నాయో కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు ప్రజలకి ఆ విధంగా చేసి నేను 10 పథకం ఇస్తున్నానని చెప్పేసి నిన్న మీడియాలో కూడా మాట్లాడతాడు పెద్ద మరి అంతకుముందు అధికారం 5 ఏళ్లలో ఏ రోజు మీడియా సమావేశం పెట్టిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత మీడియా గుర్తుకొచ్చింది. మీడియా వాళ్ళు కూడా అడగట్లేదు, మరి ఎందుకనేవో కానీ మీడియా వాళ్ళు అడగాలి కదా ప్రతిదీ. ఏమండి 5 ఏళ్ళ అధికారంలో ఉండి మరి మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేస్తున్నావు, ఏ నిధులు ఖర్చు పెట్టామని కూడా కనీసం అడగలేకపోయినా మన మీడియా కూడా మన మీడియా వాళ్ళ తప్పు కూడా ఉంది, అడగదు. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప అతను చేసిన చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు ఎత్తి చూపించడానికి మరి ఇప్పుడు వాళ్ళ పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళని ఏమంటున్నాడంటే మీ గుడ్డలోటి తీసుకొడతాను, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ రిటైర్డ్ అయినా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి మీకు శిక్ష చేస్తారంటున్నాడంటే ఈ పోలీస్ వ్యవస్థ మరి నిద్రపోతుందా ఏందని అర్థం కావట్లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి కళ్ళు తెరవాలా? కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి అతను ఆ మాటలు అన్నందుకు కానీ అరెస్ట్ చేయాలి కదా, తప్పదు. అసలు అతను వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఒక సామాన్య నియోజకవర్గ ఎమ్మెల్యేనే, ఆ నియోజకవర్గానికి అతను మాజీ ముఖ్యమంత్రి అంతే, ఇంకా అంత మటుకే. కానీ అతనైతే మాత్రం చాలా అతిగా మాట్లాడుతున్నాడు. మరి అతిగా మాట్లాడినది ఎందుకు అంటే ప్రజలకు తెలియాలని మాట్లాడుతున్నాడా, లేదా ఇంతగా మాట్లాడుతున్నాడా, పిచ్చెక్కి మాట్లాడుతున్నాడా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. 2 ఏళ్లలో 3 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, నేను తాట తీస్తాను, తోలు తీస్తాను, మడత పెడతాను అని చెప్పేసి మళ్ళీ మాయమాటలు చెప్పి ఎవరిని ఎత్తినెక్కి తాండవాడాలని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చేసిన 5 ఏళ్ల పరిపాలనకు సరిపోయింది, బాగా చక్కగా చేసావు, బ్రహ్మాండంగా చేసావు, అన్నీ అభివృద్ధి చేసావు. ఏమేమి అభివృద్ధి చేశారనుకోవచ్చు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేశాడు కదా, అయిపోయిందా? కళలో కట్టేశాడు. రాజధానిని కూడా నిర్మాణం చేసాడు. 3 రాజధానులు కట్టాడండి, 30 రాజధానులు కడతాడండి ఆయన. బల్లెవడివే, మంచి నెంబర్ 1 వ్యక్తి కదా, మంచి అవగాహన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే. 30 కడతాడండి, 3 రాజధానులు కట్టాడండి, బల్లెవాడండి. కళలో కట్టాడు, పేకమేడలో కట్టాడు. ఈ 3 రాజధానుల నిర్మాణం అంటే చివరి దశలో ఉండి ఒక 5%, 10% ఉంది, 90% అయిపోయింది కూడా రాజధాని నిర్మాణం.
ఇంక ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం పని ఏం లేదు అసలు. వాస్తవంగా అయితే మనం చెప్పుకోవాల్సింది కూడా అదే, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది కూడా అదే. కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లా, రోడ్లు వేయట్లేదు, రాజధాని నిర్మాణం చేయట్లేదు, పోలవరం ప్రాజెక్టు కట్టట్లేదు, ఫ్లైఓవర్ ఇవన్నీ ఈ పేకే ఫేక్ అండి. బల్లె ఓడి అవన్నీ మనం ఊరక అట్టల్లా కట్టుకుంటూ వెళ్తున్నాం అంతే. వృధాగా డబ్బులు అయితే వృధా ఖర్చు పెడుతున్నాం. ఆయన చెప్పేది అన్ని మనం నమ్మాలండి. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఒక శాసనసభ్యులు, అసెంబ్లీకి రాని వ్యక్తి అవన్నీ చెప్తున్నాడు కదా. మరి మీరు వినట్లేదా? మీరు మరి స్వయంగా మీకు మీడియా తెలియాల్సిందే కదండి. మరి సోషల్ మీడియా ఇంకా ఎక్కువగా ఇలాగ మరి ఇన్ని ఆయన చెప్పినవన్నీ కూడా మనం చెప్పాలి. ప్రతిదీ కూడా ఇలా చేస్తాడు, పేక మేళ కడతాడు, పేక బ్రిడ్జీలు కడతాడు, రాజధాని కూడా పేకల్లోనే కట్టేస్తాడు. అసలు అన్నీ బ్రహ్మాండంగా కట్టేస్తాడు, డబ్బులన్నీ దానికే ఖర్చు పెట్టేస్తాడు, వచ్చిన నిధులన్నీ దానికే ఖర్చు పెడతాడు, ఖజానాలో డబ్బులు లేవు అంటాడు. ఇదే జరిగేది. ఈ జగన్మోహన్ రెడ్డి లెగిస్తే అబద్ధాలు తప్పితే ఏ రోజైనా ఒక నిజం చెప్తున్నావా? ఒక్క నిజం చెప్పావా చెప్పు. అవును, ఇప్పుడు 2027 పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా, నిజం కాదంటారా? పాదయాత్ర కాబట్టి శవయాత్ర చేసుకోమనండి, మనకేంది? మనం ప్రజలు నిర్ణయించాల్సింది నిర్ణయిస్తారు తప్ప నువ్వు అతిగా పోయి నేను పాదయాత్రలు వేస్తా, శవయాత్ర నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏ యాత్ర? శవయాత్రలేక శవాలు చచ్చిపోతేనే నువ్వు వస్తుంది ఎక్కడికైనా. అది శవం చావకపోతే నువ్వు రాట్లా. ఇదేదో పెద్ద సినిమా స్టోరీ లాగా ఉంది మనోడిది. అయితే ఈ స్టోరీ ఎలాగుందంటే, ఆ సినిమా మహేష్ బాబు సినిమా ఉంది చూసావా? అతను ఆనందపడుతుంటాడు. ఏం సినిమా అది? నెంబర్ 1 కాదండి అది, స్పైడర్ సినిమా. వాడికి చాలా ఆనందం కలుగుతుంది, శవం చూడంలోనే ఆనందం కలిగిద్ది. అంటే అతను ఒక డిఫరెన్స్లో ఉంటాడు కాబట్టి. అలాంటి డిఫరెన్స్లోనే మన జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు. ఇతను ఏంటంటే అసెంబ్లీకి రాడు, ప్రజలకు డైరెక్ట్గా ప్రజల్లో మమేకం అవడు, నాయకులతో మమేకం అవుతాడు. వాళ్ళ తాడ తెస్తాను, వాళ్ళ తోలు తెస్తాను, నా బెల్ట్ తీసుకొని కొడతానంటే ఎవరు కూడా హర్షించరు. అట్లా ఆ మాటలంటే ముఖ్యమంత్రిగా ఎంత హోదాలో ఉంటే, ముఖ్యమంత్రి పదవి చేసావు, అనుభవం నేర్చుకో, చక్కగా మాట్లాడు మీడియా ముందుకు వచ్చి. పాదయాత్ర చేయకూడదంటారా మీరు? పాదయాత్ర కాకపోతే ఏ యాత్రని చేసుకోమనండి. నాకు తెలిసైతే వైసీపీ అనేది కనుమరుగైపోయింది. ఎలా చెప్పగలరు? మరి వాళ్ళ ఆంబోతు రాంబాబు, ఒక బూతు రాంబాబు, అరగంట రాంబాబు. మీరు ఆ మాట అంటారు ఏంది? అసలు మా హయాంలో ఎవరు బూతులు మాట్లాడలేదు, ఎవరు పరుషంగా మాట్లాడలేదు అని ఆయన చెబుతుంటే ఓ పక్కన మీరు ఆయన అంటారు. బూతులు మాట్లాడకపోతే ఒకడేమో పారిపోయాడు బాంబే ఎక్కడికో, ఎవడు గుడివాడ కొడాలి నాని పారిపోయాడు. వంశీ పరిస్థితి ఏమైంది? జైల్లో గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయాడు పాపం. అతను భార్య ఏడుతుంది స్వయంగా, తను కట్టుకున్న భార్య ఆయన రూపం కనబట్టలేదని పాపం నిన్న ఏడుస్తుంది బాగా. చాలా బాధాకరం. ఎవరికైనా మానవత్వం ఉన్న మనిషికి మనసు అనేది ఏంది ఉంటుందిగా. మనిషి ఎప్పుడు మృగం కాకూడదుగా, మనిషి పాషాణం అవ్వకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన కన్నా ఆయన అందంగా ఉన్నాడని చెప్పి అంట కదండి అరెస్ట్ చేసింది. దానికి కూడా ఏంటండి మీరు? ఎవరు ఉండి మాట్లాడింది? చంద్రబాబు నాయుడు కంటే అందమా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఉక్కు మనిషి. అతనితో ఉక్కు సంకల్పం, ఒక దాన్ని పట్టు పట్టాడంటే ఆ పట్టును సాధించగలుగుతాడు. చేసే దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ చరిత్రలో మనం చెప్పుకోదగ్గ మనిషి. రాబోయే తరాలకు తెలియాలి. మనం చెప్పుకోవాలా. పొలానప్పుడు పొలాన టర్మ్ను ఇలా ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు చేశాడని చెప్పి చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడున్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప, మరి హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేస్తే ఇవాళ మనం వదులుకొని రావాల్సి వచ్చింది పరిస్థితి. ఒకప్పుడేమో తమిళనాడు నుంచి తరిగితేనేమో ఇక్కడికి వచ్చి పడ్డాం, ఆ నుంచి విడిపోతేనేమో మన ఆంధ్రప్రదేశ్ మనం సపరేట్ చేసుకున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాలని మన ఆలోచన. ప్రజల ఆకాంక్షలు కూడా అలానే ఉండి కొందరు మాయ మాటలో పడ్డారు, ఇబ్బంది పడ్డాము. అంటే మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారు జగన్మోహన్ రెడ్డి అయితే? ఆ సినిమా చూడటానికి మనకు ఛాన్స్ దొరకదంటారా? రాదు నాకు తెలిసి. 60 నాకు తెలిసి పాత మనం 16mm సినిమాలు తెర మీద వేసేవాళ్ళు చూసేవారా? ఈ తెర మీద సినిమాలు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. అయితే వాస్తవంగా ఏంటంటే ఎక్కడొక్కడ దొరుకుతాయి, ఏదైనా ల్యాబుల్లో ఉంటాయి, ఆ ల్యాబుల్లో తెచ్చుకొని సినిమాలు వేసుకోమనండి, చక్కగా ప్రచారం చేసుకోవచ్చు. అది ప్రజల్లో వేయమనండి, సొంత డబ్బులతో. ఇతరులను నాశనం చేసి మాత్రం వేయొద్దు.
దయచేసి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా.